వెల్కమ్ టు టార్గెట్ కాకీ. టార్గెట్ కాకీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్గా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దాంతో పాటుగా ఏపీ కానిస్టేబుల్, ఎస్ఐ, అదేవిధంగా తెలంగాణలో రాబోతున్న వివిధ రకాల కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రతి కోర్స్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ప్రైస్కి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా టార్గెట్ కాకీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వింటూ రాబోయే రోజుల్లో మీరు కూడా యూనిఫామ్ సర్వీస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతోపాటుగా జనరల్ సైన్స్లో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి వక్రీభవనం. సాధారణంగా ఈ టాపిక్లో నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి కాంతి వక్రీభవనం. కాంతికి ఉన్నటువంటి 10 ధర్మాలలో కాంతికి 10 ధర్మాలు ఉన్నాయి, మనందరికీ తెలుసండి. ఆ 10 ధర్మాల్లో మొదటిది కాంతి రుజువర్తనం, కాంతి వేగం, కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి వ్యతీకరణం, కాంతి వివర్తనం, కాంతి ధ్రువణం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి పరిక్షేపణం, కాంతి విక్షేపణం లేదా విచలనం. ఇట్లా 10 ధర్మాలు ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటి అంటే కాంతి వక్రీభవనం. సాధారణంగా కాంతి వక్రీభవనం జరగాలి అంటే 2 యానకాలు అవసరం. ఒకటి విరల యానకం. విరల యానకం, ఈ విరల యానకాన్నే మనము గాలి అనేటువంటి యానకంగా కూడా పిలవడం జరుగుతుందండి. మరి రెండవది సాంద్రతర యానకం. సాంద్రతర యానకము అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, సాంద్రతర యానకాన్ని నీరు అనేటువంటి యానకంగా కూడా చెప్తాం. అంటే రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. జనరల్లీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రిక్వైర్ 2 మీడియం. One is the rarer medium, second one is the denser medium. వక్రీభవనం జరగడానికి 2 యానక ప్రక్రియలు అవసరం. ఒకటి విరల యానకం, రెండవది సాంద్రతర యానకం. విరల యానకము అంటే గాలి అనే యానకం, సాంద్రతర యానకము అంటే నీరు అనేటువంటి యానకం. మిత్రమా, వక్రీభవనం ఎలా జరుగుతుందో చూద్దాం మిత్రం. ఇది ఒక నునుపైనటువంటి తలం సార్. ఈ తలానికి గీయబడినటువంటి లంబం, దీన్ని నార్మల్ అని చెప్తాం సార్. దీన్ని లంబం ఎంతో సూచిస్తాం సార్, నార్మల్ అంటాం సార్. ఇక్కడ ఈ లంబము అనేది ఎలా విడిపోయింది అంటే 2 యానక ప్రక్రియలుగా విడిపోయింది. ఇది మొదటి యానక ప్రక్రియ అంటే మొదటి తలం, ఇది రెండవ తలం. అంటే ఈ పై తలాన్ని మొత్తాన్ని విరల యానకంగా భావిద్దాం, కింది తలాన్ని మొత్తాన్ని కూడా సాంద్రతర యానకంగా భావిద్దాం సార్. మిత్రమా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంతి కిరణాన్ని తీసుకుంటున్నా. ఇది ఒక కాంతి జనకం. కాంతి జనకము అంటే కాంతిని విడుదల చేసే భౌతిక వ్యవస్థలను కాంతి జనకాలు అంటాం. విచ్ మెటీరియల్ టు ఎమిట్స్ ద లైట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ సోర్స్ ఆఫ్ లైట్. ఈ కాంతి జనకం నుంచి కాంతి కణాలు అన్ని రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త న్యూటన్. కాంతి రుజుమార్గంలో ప్రయాణించడం వలనే సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడతాయి, రాత్రింబవళ్ళు ఏర్పడతాయి, నీడలు కూడా ఏర్పడతాయి సార్. అందుకే ఇక్కడ ఒక కాంతి జనకాన్ని తీసుకున్నాను సార్. ఈ కాంతి జనకం నుంచి విడుదలైన కాంతి కిరణాలు పతన బిందువును ఢీకుంటున్నాయి సార్. ఏ యానకం నుంచి బయలుదేరుతున్నాయి సార్ కాంతి కిరణాలు అంటే విరల యానకం నుండి బయలుదేరుతున్నాయి సార్. విరల యానకం నుండి బయలుదేరిన ఒక పతన కిరణం పతన బిందువును ఢీకొని రెండవ యానకమైన సాంద్రతర యానకంలోకి వచ్చేసరికి కాంతి కణాల వేగము తగ్గి పతన బిందువును ఢీకొన్న తర్వాత కాంతి కణాల వేగం తగ్గడం వల్ల ఆ కాంతి కిరణం తన లక్షణాన్ని మార్చుకొని వంగి రెండవ యానకమైనటువంటి సాంద్రతర యానకంలోనికి ప్రయాణిస్తుంది. అంటే కాంతి కిరణాలు
విరల యానకం నుండి బయలుదేరి సాంద్రతర యానకంలోకి వచ్చే ముందు పతన బిందువు వద్ద వంగి ప్రయాణించగలిగే లక్షణాన్ని వక్రీభవనము అని చెప్తాం సార్. ఇక్కడ మనకు డయాగ్రామ్లో కూడా క్లియర్గా కనపడుతుందండి. చూడండి సార్, ఇక్కడ ఒక పతన కిరణం సార్, ఇన్సిడెంట్ లైట్ రే అండి. ఎక్కడ ఢీకుంటుంది సార్ అంటే సార్ మీరందరూ గమనించవచ్చండి. ఎక్కడ ఢీకుంటుంది మాస్టర్ అంటే ఈ పతన బిందువు దగ్గర ఢీకొని ఏ యానకంలోకి వచ్చిందండి? రెండవ యానకంలోకి వచ్చింది. ద బెండింగ్ ఫినమినా, ద బెండింగ్ క్యారెక్టర్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండి. ఇక్కడ చూడండి మాస్టరు, ఇది లంబము సార్. ఈ లంబానికి పతన కిరణానికి మధ్యలో ఉండేదాన్ని పతన కోణము అంటాం సార్. ఈ లంబానికి మరియు ఈ వక్రీభవన కిరణానికి మధ్యలో ఉండేదాన్ని వక్రీభవన కోణము అంటాం సార్. అంటే ఇక్కడ మాస్టర్ గమనించండి సార్, పతన కోణాన్ని ఐ అనే అక్షరంతో సూచిస్తాం. పరావర్తనం కాదు సార్, ఇక్కడ వక్రీభవన కోణాన్ని ఆర్తో చూపిస్తాం. ఈ పతన వక్రీభవన కోణాల నిష్పత్తిని వక్రీభవన గుణకము అంటాం. దాన్ని మ్యూ అనే అక్షరం చేత సూచిస్తాం. పతన వక్రీభవన కోణాల నిష్పత్తిని వక్రీభవన గుణకము అంటాం. ద రేషియో ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం సార్. దానిని మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం. వక్రీభవన గుణకము మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని చెప్తాం సార్. ఈ సైన్ ఐ బై సైన్ ఆర్ని స్నెల్ నియమము అని పిలుస్తాం. పతన కోణం వక్రీభవన కోణాల నిష్పత్తిని వక్రీభవన గుణకము అంటాం సార్. ఆ వక్రీభవన గుణకం మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అంటాం. దీన్ని స్నెల్ నియమము అని చెప్పడం జరుగుతుంది సార్. మరి ఈ వక్రీభవన గుణకము అనేది ఈ రెండు యానకాల నిష్పత్తిలో ఉంది కాబట్టి దీన్ని పతన కోణము అన్నాం, దీన్నేమో వక్రీభవన కోణము అన్నాం. ఈ రెండింటి నిష్పత్తిని మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్గా చెప్తాం మిత్రమా. గుర్తుంచుకోండి మిత్రమా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ వక్రీభవన గుణకము అనేది పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది. వక్రీభవన గుణకం పదార్థ స్వభావముపై ఆధారపడుతుంది. అందుకే వక్రీభవన గుణకపు విలువలు ప్రతి పదార్థానికి ప్రతి వస్తువుకు వేరువేరుగా ఉంటాయి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ is depends upon material of the medium. Then the refractive index value changes substance to substance or object to object అండి. మరి ఈ ఎప్పుడైతే ఈ వక్రీభవన గుణకపు విలువలు మారుతున్నాయో నీటి యొక్క వక్రీభవనం, గాలి యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 1 అండి. మంచు యొక్క వక్రీభవన గుణకం విలువ ఎంత అంటే 1.31 అండి. మరి అదే విధంగా నీటి యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 1.33 అండి. అదేవిధంగా గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 1.5 అండి. అదేవిధంగా డైమండ్ యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 2.42 అండి. గుర్తుపెట్టుకోవాలి సార్, వేరు వేరు పదార్థాలకు వేరు వేరు వక్రీభవన గుణకపు విలువలు ఉంటాయి. గాలి వక్రీభవన గుణకం 1, మంచు వక్రీభవన గుణకం 1.31, నీటి వక్రీభవన గుణకం 1.33, గాజు వక్రీభవన గుణకం 1.5, వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.42. మరి ఇక్కడ అప్లికేషన్స్ చూద్దాం సార్. అప్లికేషన్స్లో ఏం చూద్దాం సార్ అంటే ఇక్కడ ఒక గాజు బీకర్ తీసుకున్నాను సార్. ఈ గాజు బీకర్లో ఏం తీసుకున్నాను సార్? వాటర్ తీసుకున్నాం సార్. ఈ గాజు బీకర్లో వాటర్ తీసుకున్నామంటే ఇది డెన్సర్ మీడియం అండి. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్తాడు సార్, ఖాళీ ప్రదేశాన్ని గాలి ఆక్రమిస్తుంది అని. అంటే ఇక్కడ గాలి అంటే ఏ యానకం అవుతుందండి? మనకు విరల యానకం అవుతుంది. అంటే గాజు బీకరులోని నీటి వల్ల 2 యానక ప్రక్రియలు గుర్తించినాం. ఒకటి విరల యానకం, రెండవది సాంద్రతర యానకం సార్. గాజు బీకరు నీటిలో ఉంచినటువంటి పెన్సిల్ వంగినట్లుగా విరిగినట్లుగా కనపడడానికి కారణం ఏమిటి అంటే కాంతి వక్రీభవన ఫలితము అని గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ నెంబర్ 1 మిత్రమా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు మిత్రమా. సో గాజు బీకరు నీటిలో ఉంచిన పెన్సిల్ అనొచ్చండి, గాజు కడ్డీ అనొచ్చండి, స్పూన్ అనొచ్చండి. ఏదైనా వంగినట్లుగా
విరిగినట్లుగా కనపడడానికి కారణం వక్రీభవన ఫలితమే. అప్లికేషన్ నెంబర్ 2, గాజు బీకరు నీటిలో ఉంచిన నిమ్మపండు పరిమాణము అసలు పరిమాణము కంటే పెద్దదిగా కనపడుటకు కారణం కాంతి వక్రీభవన ఫలితమే. గాజు బీకరు నీటిలో ఉంచిన నిమ్మపండు పరిమాణము అసలు పరిమాణము కంటే పెద్దదిగా కనపడుట కారణం వక్రీభవన ఫలితమే. నెక్స్ట్, గాజు బీకరు నీటిలో ముంచిన చేతి వేలుల పరిమాణం అసలు పరిమాణము కంటే పెద్దదిగా కనపడుటకు కారణం కాంతి వక్రీభవన ఫలితమే. గాజు బల్ల కింద రాసిన అక్షరాలు పైకి లేస్తున్నట్లుగా కనపడుట కారణం కాంతి వక్రీభవన ఫలితమే మిత్రమా. గాలిలో ఎగురుతున్న పక్షి నీటిలో ఈదుతున్న చాప పిల్లను చూసినది. గాలిలో ఎగురుతున్న పక్షి నీటిలో ఈదుతున్న చాప పిల్లను చూస్తే అసలు పరిమాణము కంటే పెద్దదిగా కనపడుతుంది. దీనికి కారణం కాంతి వక్రీభవన ఫలితమే. కాంతి వక్రీభవన ఫలితం వల్ల కాంతి కిరణాలు యానక మార్పిడి జరిగేటప్పుడు తమ శక్తిని కోల్పోవడం వల్ల రెండవ యానకమైన సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తాయి మిత్రమా. ఇవన్నీ కూడా కాంతి వక్రీభవనానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అండి. ఇట్లాంటి క్లాసెస్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు వినాలి అనుకుంటే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళండి, టార్గెట్ కాకీ యాప్ డౌన్లోడ్ చేసుకుని నాతో పాటుగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ క్లాసెస్ అతి తక్కువ ధరలకే అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు కూడా యూనిఫామ్లో ఉండాలని మా కళ, మా కోరిక. థ్యాంక్ యూ మై డియర్.